చూడరా బ్లూ పింక్ హాట్ పింక్ నాకు ఇగోండి మా తమ్ముడు కొత్త స్పెట్స్ కొనుక్కున్నాడంట మొన్నే మాల్లో. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఇది యూనిసెక్స్ అన్నాడు, ఇవాళ అన్బాక్సింగ్ చేశాడంట. అంటే ఇంకా మేము కూడా పెట్టుకోలేదు, నాకే ఇచ్చాడు చూడు నా తమ్ముడు. సో ఇప్పుడే అన్బాక్సింగ్. నేను ఏంటి తమ్ముడు కొత్త స్పెట్స్ అంటే మొన్నే చాలా డబ్బులు దాచుకొని కొనుక్కున్నాను అక్క అనేసి అని అన్నాడు. చాలా అంటే చాలా బాగుంది, యాక్చువల్లీ బాగుంది, ఇది చాలా బాగుంది. అంటే యూనిసెక్స్ కాబట్టి అసలు కొనేవాడికి అసలు ఇంక వదలలేదా? అవును నిజం సిద్ధు, చాలా బాగుంది. ఒకటే స్పెట్స్ గైస్, మేము రకరకాల వాడుకుంటాము. పెట్టుకోవే, మొన్న మనం స్టైలింగ్ చేసినాం చూడు, కానీ ఇలాంటి కాస్ట్లీవి స్టైలింగ్ చేస్తే మనం వచ్చి అవును, అవన్నీ ఎవరి వల్ల వచ్చాయి? కస్టమర్ల వల్ల వచ్చాయి మాకు. ఇప్పుడు ఇదే వాడతామా అని కాదు, మళ్ళీ బీచ్కి వెళ్ళినప్పుడు ఒక 100 రూపాయలు స్పెట్స్ ఉన్నా కొనుక్కొని వాడేస్తాము. సో అన్ని టైప్ లో మనం మౌల్డ్ అయిపోయేలాగా ఉండాలి. ఇది తమ్ముడిది కాబట్టి చాలా జాగ్రత్తగా. సెకండ్ ఎక్స్పెన్సివ్ వాచ్ కాదు, సెకండ్ గ్లాసెస్, సెకండ్ ఎక్స్పెన్సివ్ గ్లాసెస్. ఫస్ట్ పోయింది ప్రాడా. అయ్యో పోగొట్టేసాడా? ఒక్క రోజు జస్ట్ ఇలా పెట్టుకున్నాడు. దీనికి కూడా మనం ట్యాగ్ వేయాలేమో సిద్ధు, యాపిల్ ట్యాగ్ లాగా. భోజనాల దగ్గర పెట్టాడు ప్రాడా. అయ్యే దీనికంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్. ప్రాడా కాస్ట్లీ కదరా. సో మీరు ఎవరైనా ఇలాంటిది ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే వెంటనే gmail.com కి మెయిల్ చేయండి. ఓకే గైస్, మహేశ్వరి ఈవెన్ అది గాలి రైట్ ఆఫ్ gmail.com కైండ్ ఆఫ్. సో ఇవాళ మేము సుమక్క షోకి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామో తెలియదు, విష్ణు రమ్మంది, నేను వస్తున్నాను, రెడీ రమ్మంది. గిఫ్ట్ ఇస్తారా? మనం ఇస్తున్నాం గిఫ్ట్. మేము ఒక హౌస్ ఆఫ్ శివాసం నుంచి హ్యాంపర్ రెడీ చేసాము. లైక్ ఒక పట్టు చీర, మళ్ళీ సుమక్క వాళ్ళ అమ్మగారు కూడా ఉంటారు కాబట్టి ఒక మంచి కాటన్ శారీ, ఫ్రూట్స్ అండ్ మల్లెపూలు సీజన్ కాబట్టి అలా ఒక చిన్న హ్యాంపర్ మేమే రెడీ చేసాము. ఇది కాకుండా మా మేఘ్నక్క కూడా ఇంటి నుంచి బయలుదేరిపోయి వస్తున్నారు. అండ్ షీ ఆల్సో గెట్టింగ్ ఎన్ఎం ఫుడ్స్ సీజనల్ స్పెషల్ ఆవకాయ అన్ని తీసుకొస్తున్నారు. అండ్ ఇవాళ మేము స్టైలింగ్ చేసింది కూడా హౌస్ ఆఫ్ శివాసం శారీస్. మీరు తర్వాత క్లియర్ పిక్చర్స్ ఇక్కడ చూసేస్తారు. అయితే వెళ్ళాలి, ఫోన్ వస్తుంది. ఎన్ఎం ఫుడ్స్ ప్రొపరేటర్ అధినేత, ఓనర్ అధినేత, వర్డ్స్ చెప్పాలరా. ఎన్ఎం ఫుడ్స్ అధినేత, మా ఇంటి అధినేత, ఇంటి అధినేత, హౌస్ ఆఫ్ శివాసం అధినేత, ముగ్గురు మహారాణులు, ముగ్గురం హౌస్ ఆఫ్ శివాసం వేసుకున్నాం. మళ్ళీ ఈ చీర అడుగుతారు, చెప్పండి వాళ్ళకి. అట్లాంటి ప్యూర్ గద్వాల్ శారీస్. అంటే ఇది యాక్చువల్గా ఒక వీవింగ్ చేయడానికి 2 months 2.5 months పడుతుంది కాబట్టి ముందే ఆవిడ వీడియోస్ చూసి నేర్చుకుంటున్నాం. హలో అండి, ఏంటి హెయిర్ స్టైల్ భార్గవ్? మేఘనాది డిఫరెంట్ స్టేజెస్ లో ఫోటోస్ ఉన్నాయి. మీది అసలు పెళ్లి కాక ముందు ఫోటో తర్వాత ఉంది. బాబు నేనైతే బిగినింగ్ ఆఫ్ కెరియర్ నుంచి ఉందక్క. 20 సంవత్సరాల జర్నీలో ఎన్ని రకాలు ఐశ్వర్య గారు, మేఘన, విష్ణు.
ఫ్యామిలీ. Yes. సో ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళ ఇనిషియల్ Yes, తీసుకున్నటువంటి పేర్లు పిల్లల ఇనిషియల్స్ కూడా తీసుకొని ఇది పెట్టారంట. సో కంగ్రాచులేషన్స్. దీంట్లో అమ్మగారు కూడా ఒక చీర పెట్టాము, మీకు కూడా ఒక చీర కింద ఉంది. అదే సో చాలా ఉన్నాయి అండ్ సమ్మర్ కాబట్టి మళ్ళీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వాటి పళ్ళు కూడా తెద్దాం అనుకున్నాం కానీ వాడిపోతాయని చెప్పేసి అలా వచ్చేసాను. సింపుల్ ఏది విషయం. సో ఇప్పటిదాకా షూటింగ్ చాలా రోజుల తర్వాత వెళ్ళారు, ఎలా జరిగింది అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ రీకలెక్టింగ్ మెమోరీస్ కైండ్ అనుకోండి. బికాస్ స్టార్ మహిళ షో అయితే అసలు చెప్పక్కర్లేదు, నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. అయితే వ్లాగ్ ఇంకా కంటిన్యూ చేసి మొత్తం మాట్లాడి మీతో ఎండ్ చేసేదాన్ని, కానీ ఆ రోజు అనుకోకుండా నేను ఇలా షూట్ చేసుకొని బయటికి ఇలా లిఫ్ట్ ఎక్కాను, కార్ ఎక్కుదామని చెప్పి లిఫ్ట్ ఎక్కితే నాకు హర్నీ వాళ్ళ డాన్స్ మాస్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, లైక్ హర్నీ గాట్ లిటిల్ చిన్న యాక్సిడెంట్ అయింది హర్నీకి అని చెప్తే, సరే ఏంటా అని చెప్పి ఆయన నాకు ఫస్ట్ చెప్పలేదు. కాకపోతే ఆ రోజు లక్కీగా శివ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి నేను ఫోన్ చేసి వెళ్ళి ఒక అడుగు చూడు మాస్టర్ ఫోన్ చేశారంటే ఆలోపు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు. నాకు చెప్పారు అదేమంటారు చిన్న దెబ్బ తగిలింది, నేను ఏమంటారు బ్యాండేజ్ వేయిస్తున్నా అనేసి అని అన్నారు. సో నేను చిన్నదే అనుకున్నాను నిజంగానే. ఇప్పుడు పిల్లలు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక చోట ఉండరు, ఆపలేము, కొన్ని దుడుకుతనం ఉంటుంది. సో అట్లా ఏమైనా తగిలించుకుందేమో, దట్స్ ఓకే అని చెప్పేసి నేనేమనలే. బట్ హరిని చాలా భయపడిపోయింది, మీరేమనకండి అనేసి మాట్లాడుతున్నారు. సరే ఏమనొద్దని ఫిక్స్ అయ్యాను, నిజంగానే ఏమనలేదు. చాలాసేపు తర్వాత శివ ఆ ప్లేస్కి వెళ్ళాక, ఆ క్లినిక్కి వెళ్ళాక, ఎక్కడ హాస్పిటల్ దగ్గరికి మహి నీకు ఎంత టైం పడుతుంది అనేసి అని అడిగాడు శివ. వచ్చేస్తున్నాను ఆన్ ది వే అని అంటే డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి రా అనేసి అని అన్నా. నాకు అర్థం కాలేదు ఎందుకు రమ్మన్నాడు అని. వెళ్ళి చూసేసరికి ఇంకా నాకు అసలు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇంకా అప్పటికి శివ దాన్ని కన్విన్స్ చేయించేసి ఒక 7 స్టిచెస్ పడ్డాయి. ఇట్ వాజ్ లైక్ ఏంటో ఆ రోజు పిచ్చి డే ఉండింది మాకు. బట్ దట్స్ ఓకే, ఏది జరిగినా ఇంకా మన మంచికే కాబట్టి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఆయన మీద భారం వేసి వదిలేశాను. అండ్ లక్కీలీ షీఈస్ డూయింగ్ వెల్. ఇప్పుడు అంతా సెట్ అయ్యి ఇప్పుడు నౌ షీఈస్ బ్యాక్ టు స్కూల్. కాకపోతే ఈ సమ్మర్ అంతా అచ్చంగా ఇంట్లోనే ఉండిపోయింది, యాక్టివిటీ ఏం లేదు. ఇంకా నేను కూడా కొంచెం ఈ హౌస్ ఆఫ్ శివాసం దాంట్లో బిజీ ఉండి ఏమంటారు ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ అది కూడా ఏం జాయిన్ చేయించలేదు. కాకపోతే ఇంకా స్కూల్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేయించేసాను, రివిజన్ చేసింది, ట్యూషన్ మ్యామ్ వచ్చారు, అదొకటే ఉండింది. ఏమంటారు స్పోర్ట్స్ వైజ్ యాక్టివిటీ ఏం లేకుండా అయిపోయింది. బట్ దట్స్ ఓకే, ఫస్ట్ మనకి ఎప్పుడైనా కూడా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి. సో పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, తక్కువ మీరు ఇలాంటి పనులు చేసి పేరెంట్స్ని భయపెట్టేయద్దు. సో ఆ రోజు అలా జరిగిందనమాట. అందుకే ఇంకా ఎండింగ్ ఆ రోజు మాట్లాడడం కుదరలేదు, ఇంక ఇవాళ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. అందుకనే మీరు చూస్తారు అనుకున్నా. ఎక్కడ కట్ చేసేద్దాం. పైనుంచి ఏమైనా షార్ట్ ఉందా?